హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇండస్ట్రీ చార్ట్స్. ఎంతగానో టాలీవుడ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న చావా మూవీ అయితే ఈ రోజు థియేటర్ లో రిలీజ్ అయింది. సో ఈ సినిమా కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రయోగాత్మక చిత్రాలు కథలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్న నటుడు విక్కీ కౌశల్ అవే ఆయన్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇప్పుడు మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది అయితే మనం ఒక్కసారి ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు ఈ సినిమా కథ ఏంటనేది చూస్తే ఒకసారి ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీన పడిందని, ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం పాలించడం సులభం అవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు భావిస్తాడు. అయితే వారి ఆలోచనలకు ప్రతిబంధకంగా మారతాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. విక్కీ కౌశల్ హూ ఈజ్ ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకొని దాచిన కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగజేబుకు చేరుతుంది. దక్కన్లో బలం పుంజుకుంటున్న సంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు. శక్తివంతమైన మొఘల్ సేనను సంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి, శత్రు సైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం చేసింది ఎవరు తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకి ఈ విక్కీ కౌశల్ పాత్రకి రష్మిక మందన్న యేసుబాయ్ మహారాణి అనే క్యారెక్టర్ ఎలా విక్కీ కౌశల్ క్యారెక్టర్ ని మేనేజ్ చేసింది, ఆయనకి ఎలా సపోర్ట్ గా ఉందనేదే రష్మిక మందన క్యారెక్టర్. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఎలా ఉందంటే, దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడు. ఆయన పాలనా కాలం శత్రువుకు తలవంచని నైజం, యువతకు స్ఫూర్తిమంతం. ఆ పోరాట పటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించారు. అలాంటి వారిలో సంభాజీ ఒకరు. ఆయన పాలన ఆద్యంతం యుద్ధాలు పోరాటాల నడుమ కొద్ది కాలమే సాగినా అడుగడుగున ధైర్యం, శౌర్యం, స్వాతంత్ర్య కాంక్ష, దేశభక్తి కనిపిస్తుంది. సంభాజీలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని సినిమాకు అవసరమైన సరుకుగా మార్చుకొని చావా పేరుతో తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ప్రతి మనిషి జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయి. అందుకు సంభాజీ జీవితం ఏమీ మినహాయింపు కాదు. వాటిని పరిహరించి కేవలం మరాఠా సామ్రాజ్య సుస్థిరత, స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాన్ని మాత్రమే చూపించారు. చావాలో బలమైన కథ లేకపోయినా అనవసర ట్విస్టులు, పాటలు, సబ్ స్లాట్స్ జోలికి పోకుండా ఒక వార్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఢిల్లీ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకున్న నగదు, డబ్బు దాచిన కోశాగారంపై సంభాజీ దాడితో హీరో పాత్రను, అతడికున్న ధైర్య సాహసాలను చూపిస్తూ ఓ హై వోల్టేజ్ వార్ సీక్వెన్స్ తో ప్రేక్షకులను కథలో లీనం చేసే ప్రయత్నం చేశాడు. ఆయా సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ అయితే ఆడియన్స్ కి అసలు మామూలుగా నచ్చవు. మోస్ట్ థ్రిల్లింగ్ సీన్స్ అవి. సో ఆ తర్వాత నుంచి ప్రథమార్థం దాదాపు ఇంటర్వెల్ వరకు పొలిటికల్ డ్రామాగానే సాగుతుంది. రాజ్యం, కింగ్డమ్, అధికారం, పదవి కోసం సంభాజీని వెన్నుపోటు పొడవడానికి జరిగే ప్రయత్నాలు, కొత్త ఛత్రపతిని అణించేందుకు ఔరంగజేబు పన్నే కయుక్కుతులతో ఆ సన్నివేశాలన్నీ కొంచెం సాగతీత వ్యవహారంలో అనిపించినప్పటికీ ఓవరాల్ గా మూవీ అయితే ఇట్స్ గుడ్ అండ్ బ్లాక్ బస్టర్. సో ఈ సినిమాలో ఇంకొకటి ఏంటనంటే, సంభాజీని అంతం చేసేందుకు ఔరంగజేబు రంగంలోకి దిగడంతో ద్వితీయార్థం పూర్తి యాక్షన్ టర్న్ తీసుకుంటుంది. మరాఠా సామ్రాజ్యాన్ని చుట్టుముట్టడానికి వస్తున్న ఢిల్లీ సైన్యంపై సంభాజీ, అతడి సేన సాగించే మెరుపు దాడులు, గెరిల్లా పోరాటాలు అత్యంతం ఉత్కంఠంగా కొంచెం ఇంట్రెస్ట్ గా సాగుతుంటాయి. సో ఇలాంటి సినిమాని అయితే ఒక డైరెక్టర్ గారు మేకింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అంటే చాలా రిస్క్. సో ఆయన జీవిత చరిత్ర కథను ఎక్కువ కాకుండా యుద్ధ సారాంశంగా అయితే ఈ సినిమాని తీయడం జరిగింది. సో ఈ సినిమా అయితే నటులు అయితే చాలా గొప్పగా చేశారు. సంభాజీగా విక్కీ కౌశల్ ను, సో మరొకరిని ఊహించుకోలేం. మనం విక్కీ కౌశల్ ని మాత్రమే ఊహించుకోగలం. ఛత్రపతిగా ఎంత సెటిల్డ్ గా కనిపించారో వారి యాక్షన్ సీన్స్ లో అంత రాండ్ రస్టిక్ గా కనిపిస్తారు విక్కీ కౌశల్. సో క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు సినిమాకి ప్లస్ చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది క్లైమాక్స్ అయితే. సో అదే విధంగా సంభాజీ భార్య యేసుబాయ్ గా రష్మిక ఇద్దరు వారి పాత్రను అసలు 100% బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. సో నటన, కొన్ని క్యారెక్టర్స్ ఎలివేట్ ఇవ్వకపోయినప్పటికీ సో ఓవరాల్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ భయ. సో ఈ రోజు ఖచ్చితంగా తెలుగులో రిలీజ్ అయిన ఈ విక్కీ కౌశల్ చావా మూవీకి అయితే ఖచ్చితంగా ఒక 8/10 అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో తెలుగు ఆడియన్స్ అయితే తెలుగులో చూడడం కోసం ఇన్ని రోజులు చాలా మంది వెయిట్ చేశారు. ఇప్పుడైతే థియేటర్ లో చూసుకోవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్ కోసం అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.